10,000 మీ అన్నకి ఇచ్చే బదులు 5,000 నాకే అంటే దండాలు పెడతాను. నాకు కూడా 5,000 దండాలు పెట్టా. ఏటికి పెడతావు నీకు? బిడ్డ కదా అన్నయ్య. బాగున్నారన్నయ్య? చాలా సంతోషంగా ఉన్నామమ్మా. మా వదిన దురసాని నాకు మనశ్శాంతిగా నీళ్ళు 7 మంది మేనల్లుళ్ళు. మరి పోలకొండాపురి పట్టణం అంతా బాగున్నారన్నయ్య మీరందరూ? అందరూ బాగున్నామమ్మా. అన్నయ్య మరి ఎన్నడూ రాని మా అన్నగారు ఈరోజు ఎందుకు అబ్బబ్బా ఎందుకు మా ఇంటికి వచ్చారన్నయ్య మీరు? అమ్మా నేను నీ మేడకు వచ్చిన కారణం ఏమని అడుగుతావు చెల్లెలా? పండి అన్నయ్య. అమ్మా విన ముద్దు చెల్లులా చెల్లుల కొండమ్మా. నీ కుమార్తె చిన్నమ్మ నా కుమారుడు ఎంగళరెడ్డికి పెళ్లి చేసుకొని పోదామని అడగడానికి నీ మేడకు వచ్చానమ్మా. నేను పెళ్లి పెత్తనం వచ్చారా అన్నయ్య? అవును తల్లి. అన్న మీరు కుల చేతి శివమతమన్నా ఓలుగొండలో అన్నయ్యా అన్న మీనగరిలో నా మీరు కుల చేతి శివమతమన్నా ఓలుగొండలో నా అన్న మేము తల చేతి హరిమతమన్నా పావుగొండలో నా అయ్యో పావుగొండలో నా మేము హరిమతమన్నా పావుగొండలో నా అన్నయ్య అన్నయ్య మీరు కొలచేది శివమతము మేము తలచేది హరిమతము. శివమతమునకు హరిమతమునకు విరోధం ఉన్నది కదా. చుట్టం రీతిగా వచ్చాము చూసి వెళ్ళండి అన్నయ్య. ఎంత మాత్రమే నా బిడ్డ నేను ఇవ్వలేను. వెళ్ళండి. ఏటి మాటలు పలుకుతున్నామ్మా చెల్లెలా? అలనాడు శివమతంలో పుట్టిన ఎద్దు కొమ్మల ఒక తల్లి గర్భాన పుట్టిన వారము. నిజమే అన్నయ్య. శివమతంలో పుట్టిన నిన్న హరిమతానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా లేదమ్మా? పెళ్లి చేసేసినాడు. ఒకనాటికి ఏమైనా వచ్చినాడు ఎవరు మా ఇంటికి? మా ఇంట్లో నీకేం రోగమేం వచ్చాక అన్నయ్య నువ్వు మా బిడ్డలను కొట్టద్దు అన్నయ్య. ఏమ్మా అన్నయ్య మరి నా బిడ్డ నీ బిడ్డకి ఇవ్వాలంటే ఎద్దు కొమ్మల బలి ఒక్క తెలగర్భన పుట్టిన వారము కనుక ఆకాశవాణి భూదేవి సాక్షిగా తల్లిదండ్రుల పాదాలు సాక్షిగా పాలు బట్టి ప్రమాణకము చేసి మీ శివమతము మా హరిమతము దలచినట్టయితే మతములు మారితే మరి నా బిడ్డ నీ బిడ్డకి ఇస్తా అన్నయ్య. అమ్మ చెల్లెలా మూటికి ముమ్మాటికి నేను అడ్డనామాలు తుడిచి నిల్లు నామాలు ధరించాను. హరిభక్తుడును వాని తుమ్ము పాటింపు లేదులేమ్మా. ఉత్తీతం అమ్మది సచిన్ దాంట్లో సమానమోనే కాదు. ఓ సచిన్ దానికి అండి సమా తినేదానికి సమానం. సరే అయితే మతములు మారుతున్నారా? అవునమ్మా. మరి లేక కనుక్కున్న ఒక్కగానొక్క ఆడబిడ్డ కనుక నా బిడ్డ పిల్ల మా ఇంటికి కడి చేస్తాను. సత్యపతి సబ్రవార సమేతముగా ఓలగొండ నుంచి అందరూ మా ఇంటికి రాని పెళ్లి చేస్తాను. ఏటి మాటలు పిలుతావు అమ్మా? చెప్తాను. చెల్లెలా చేసుకుందాంలే వాళ్ళకేం ఒగవలేదా? ఏ 3 దినాలు ఉంటావు మా ఇంట్లో. 3 దినాలు ఏమో కనీసం కోడిని కోసేమో గుడ్లు నోట్లో పెట్టుకునే అమ్మా. హరినామము ఎలా ఉన్నదో తెలుసునా నీకు? చెప్పు నువ్వు.
రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములను తగే సీత రామ కథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహ పరసుకములు నొసగే సీత రామకథను వినరయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు మూరు భార్యలో కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కుమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములను తగే సీత రామ కథను వినరయ్యా గడుపలేని పూజాయామే కౌశికాయాగము తలదాని తనకుని మాటయే జవదాతమ్మని పెక్కల సీత కళ్యాణ రాముడు రామకథను వినరయ్యా ఇహ పరసుకములు నొసగే సీత రామకథను వినరయ్యా అమ్మా అన్నయ్య విన్నావా చాలా సంతోషంగా బిడ్డనిస్తా అన్నయ్య అయినా నాదొక సందేహం అమ్మా ఏమన్నయ్యా ఎలా మిత్రుండవు నువ్వు ఏమన్నయ్యా చెల్లెలా ఆహా. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే నిన్ను కన్న వారింట కష్టముల నీడ కరగిపోయేనులే కరుణతో చూసి కనక దుర్గమ్మ కామితములించులే ఈ లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్నములికించు ముద్దు పాపాయివే నిన్ను కన్న వారింట కష్టములు తొలగు కరగిపోయే చూసి కనక దుర్గమ్మ కామికములించులే ఈ లోకముల వేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న ఒడి చేర్చి ఆటలాడించు నేటి కథ పాడనా కన్నేటి కథ పాడనా తల కులొంగి కష్టముల కొంగు నేటి కథ పాడనా తల కులొంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా కన్నేటి కథ పాడనా చంద్రుని మిల్చు అందములికించు ముద్దు పాపాయివే నిన్ను కన్న వారింత కష్టముల నీడ కరగిపోయేను కరుణతో చూసి కనక దుర్గమ్మ కామితములించులే ఈ లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే